సో ఇవాళ వీడియో ఏంటంటే మీకు ముందుగానే తెలిసిపోయి ఉంటుంది. అక్కడ ఫోటో చూస్తానే ప్రాంక్ ఆన్ మై గ్రాండ్ మదర్. సో ప్రాంక్ ఐడియా ఏంటంటే నేను ఆడుకునేదానికి వెళ్తానన్నమాట. ఆడుకునేదానికి వెళ్ళి వస్తాను, మళ్ళీ దెబ్బ తగులుతుంది అనమాట. నేను కట్టేసుకొని వస్తాను. మా నాన్నమ్మ ఎలా రియాక్ట్ అవుతుందో చూసేద్దాం. సో ఇప్పుడు మా నాన్నమ్మ దగ్గరికి వెళ్తాను. నేను ఆడుకునేదానికి వెళ్తాను అని అడుగుతాను. ఇప్పుడు మా నాన్నమ్మ రూమ్లోకి వెళ్ళి కెమెరా సెట్ చేసి వీడియో ఆడుకునేదానికి వెళ్తామా అని అడుగుతాను. నానా మా ఫ్రెండ్స్ వచ్చినారు, మా తొందరగా నేను ఆడుకునేదానికి పోతాను ప్లీజ్ మా. ఎందుకు మా ఎండకు మా ఎట్టుందో ప్లీజ్ మా ఫ్రెండ్స్ చెప్పండి. లాస్ట్ సండే కూడా నేను పోలేమా, బయటికి పోయినా కదా ప్లీజ్ మా. సాయంత్రం కూర్చోదు మా ఎండ ప్లీజ్ మా. సరే మా పై తొందరగా రా. సరే బాయ్ మా, పోతాండా. సరే బాయ్. నేనైతే బయటికి వచ్చేసాను. ఇప్పుడు కట్టు కట్టుకుంటాను. చూడండి నా కట్టు ఏదో నాకు వచ్చినట్టు కట్టుకున్నాను ఫ్లైట్. ఇప్పుడు నేను పైకి వెళ్ళి స్లోగా సోఫాలో పనుకుంటాను. మా నాన్నమ్మని పిలుస్తాను, ఎలా రియాక్ట్ అవుతుందో చూసేద్దాం. ఏంటి పిల్ల వచ్చినట్టుండే రూమ్ లో ఫ్యాన్ తిరుగుతానే, చూద్దాం ఉండు. ఏంది చేసింది తప్ప ఏమన్నా? మా అమ్మకి డాడీకి చెప్పాలి, అందుకే బయట పోవద్దు వద్దుమా అని చెప్తే వినవు. మమ్మీ డాడీ వచ్చి తిట్టరా, చెప్తే ఎన్ని అయినావు. కొంచెం కూడా తెలియలే, నాకే లేదు, తెలియదు, బుద్ధే లేదు. మీ మమ్మీ డాడీకి నేనేం సమాధానం చెప్పాలా? ఈ మాట చేసుకుంటే ఎండ ఎట్లున్నది, వద్దుమ్మా అంటే పోతావు. యాక్చువల్ గా చేసి వీడియోలు చూసి బయట భయపడిపోలే మేము. మమ్మీ డాడీ వచ్చి తిడతారే, ఏం చెప్పాలని భయపడిపోయిన అట్లా చేస్తారు ఎవరన్నా. తెలియలేదు, భయపెడతారు పెద్దోళ్ళు. సో చూసారు కదా ఫ్రెండ్స్, మా నానమ్మ మీద ప్రాంక్ చేసినాను. ఇది ప్రాంక్. నా చెల్లి ఎత్తుకొని బ్యాడ్ పెట్టుకొని ప్రాంక్ చేస్తున్నాను. యాడ్ నుంచి చెల్లి అని చూస్తున్నాను నేను. ఆడే ఉంది వీడియోలో, ఇదిగో వీడియో తీసుకునే కట్టుకోతా అంటావు. సో ఈ ప్రాంక్ గానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.